ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 25 మందికి పైగా మరణించారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులదే అంతిమ నిర్ణయమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్స్ 2024 తుది ఫలితాలను ఈరోజు ప్రకటించింది. వాణిజ్య చర్చలకు సంబంధించిన నిబంధనలను అమెరికా, భారత్ అధికారికంగా ఖరారు చేసుకున్నాయని జేడీ వ్యాన్స్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు ఉదయం సౌదీ అరేబియా చేరుకున్నారు. సౌదీ గగనతలంలోకి ప్రవేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానానికి రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన F-15 యుద్ద విమానాలు వినూత్న స్వాగతం పలికాయి. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది 3వసారి. అరబ్ న్యూస్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన మిత్రదేశమని పేర్కొన్నారు. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వాన్ని విజన్ 2030 చొరవను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ప్రతిపాదిత భారత్ మధ్యప్రాచ్యం యూరప్ ఆర్థిక కారిడార్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 25 మందికి పైగా మరణించారు. గాయపడిన వారిని జిల్లా వైద్య కేంద్రానికి తరలించారు. దుండగులను పట్టుకునేందుకు భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కార్టన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించిన ప్రధానమంత్రి తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులదే అంతిమ నిర్ణయమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. పార్లమెంటు కంటే అత్యుత్తమమైనది రాజ్యాంగంలో ఎక్కడా లేదని, పార్లమెంటే అత్యున్నతమైనదని జగదీప్ ధన్కడ్ వ్యాఖ్యానిస్తూ There is no visualization in Constitution of any authority above Parliament. Parliament is supreme, and that being the situation, it is as supreme as every individual in the country. Part of we the people is an atom in democracy, and that atom has atomic power, and that atomic power is reflected during elections, and that is why we are a democratic nation. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్స్ 2024 తుది ఫలితాలను ఈ రోజు ప్రకటించింది. మొత్తం 1009 మంది అభ్యర్థులను ఫలితాల జాబితాలో వెల్లడించగా వారిలో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. తొలి 25 మంది అభ్యర్థుల్లో 11 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. శక్తి దూబే ఈ సంవత్సరం మొదటి స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ मेरी काफी सालों की मेहनत है, तो फीलिंग तो बहुत अच्छी थी. घर पे भी बताया, सब बहुत खुश हैं. अभी तो थोड़ी देर के लिए विश्वास नहीं हो रहा था, बट नाउ slowly the feeling is sinking in. Yeah, finally the dreams which was seen so many years back have finally culminated. అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వ్యాన్స్ భారత్ పర్యటన కొనసాగుతోంది. వాణిజ్య చర్చలకు సంబంధించిన నిబంధనలను అమెరికా, భారత్ అధికారికంగా ఖరారు చేసుకున్నాయని జేడీ వ్యాన్స్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసుకునే దిశగా ఇది కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి ఇది రోడ్ మ్యాప్గా మారనుందని జేడీ వ్యాన్స్ పేర్కొన్నారు. భారత్ అమెరికా బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇక్కడకు వచ్చామని, అమెరికాతో పాటు భారత్ కూడా అభివృద్ధి చెందాలని ట్రంప్ కోరుకుంటున్నారని తెలిపారు. ఇరు దేశాలు శ్రామిక శక్తిని గౌరవించే భాగస్వాములని జేడీ వ్యాన్స్ ప్రసంగిస్తూ
We want to build relationships with our foreign partners who respect their workers, who don't suppress their wages to boost exports, but respect the value of their labor. We want partners that are committed to working with America to build things, not just allowing themselves to become a conduit for transshipping others' goods. And finally, we want to partner with people and countries who recognize the historic nature of the moment we're in, of the need to come together and build something truly new, a system of global trade that is balanced, one that is open, and one that is stable and fair. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అమెరికా ఐటీ సంస్థలు భారత్లో నూతన అవకాశాలను అన్వేషించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. శాన్ ఫ్రాన్సిస్కోలో అనేక దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులతో నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. అగ్రశ్రేణి సీఈఓలతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో అవకాశాలను చర్చించారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారంతో పాటు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని వారిని ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ, The United States and India have enjoyed a long-standing economic collaboration which can be strengthened to enable industry participation and partnership and investments in several key sectors. Semiconductors, nuclear power generation, quantum computing and pharmaceuticals come to my mind as frontier areas of collaboration. Domestically, over the next 2 decades, sustaining India's growth momentum calls for a fresh approach grounded in bold reforms, stronger domestic capacities, renewed institutional partnership, and adaptive strategies suited for the evolving global landscape. ఒక దేశం ఒకే ఎన్నికపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు పార్లమెంటు హౌస్లో సమావేశమైంది. 39 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉన్నారు. మొదటి సమావేశంలో కమిటీ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, బీఎస్ చౌహాన్లతో సంభాషించింది. అనంతరం జేపీసీ చైర్పర్సన్ పీపీ చౌదరి పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే జమిలీ ఎన్నికలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పొగాకు రైతులకు ఉపశమనం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్జీనియా పొగాకు పెంపకందారుల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు బార్న నిర్వహణ కోసం లైసెన్సులను 3 సంవత్సరాలకు ఒకసారి పునరుద్దరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతి సంవత్సరం పునరుద్దరించే ప్రస్తుత పద్ధతికి బదులుగా 3 సంవత్సరాల వరకు ఆ ధృవపత్రాలు చెల్లుబాటు కానున్నాయి. పంటల కాల వ్యవధిని 1 నుంచి 3 సంవత్సరాలకు పెంచే ఈ సవరణ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని దాదాపు 83,500 మంది రైతులకు లబ్ధి చేకూర్చనుంది. కాగా భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారునిగా ఉంటూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో పొగాకు ఎగుమతులు ప్రభుత్వ ఖజానాకు 16,728 కోట్ల రూపాయలను సమకూర్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నంబరుకు ఈ నెల 25వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. రోమ్ నగరంలోని సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుందని వాటికన్ ఒక ప్రకటనలో తెలిపింది. పోప్ ఫ్రాన్సిస్ పార్థివ దేహాన్ని ప్రస్తుతం శాంటా మార్టా నివాసంలోని ప్రార్థనా మందిరంలో ఉంచారు. లక్నో వేదికగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 25 మందికి పైగా మరణించారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులదే అంతిమ నిర్ణయమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు.
ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.